ఎందుకు సుందరకాండ అయింది అంటే సీతమ్మ 1000 టన్నుల ప్రశ్న ఒకటి వేసింది రావణాసురుని. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. అసలు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? ఎక్కడుంది నీతో సమస్య అని అడిగింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న అండి! తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఏ మనుష్యుడు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞాని కాలేడు. ఎవరో ఎక్కడో కారణజన్ములై కోట్ల మందిలో ఒకడవుతాడు. కానీ ఒక మంచి మాట విన్నప్పుడు ఇది మంచి మాట అని అంగీకరించలేకపోతే, అది మంచిది అని మనసు చెప్తున్నా కూడా దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆభిజాత్యం అడ్డొస్తే వాడిని ఉద్ధరించగలిగిన వాడు మాత్రం ఎవరూ ఉండడు. అందుకే లంక గురించో మాట అంటారు, ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాసి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఇంత మూర్ఖుడు పరిపాలిస్తున్న చోటికి రాముడే వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఇక్కడ మూర్ఖత్వానికి పోయిన వాడిని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే వచ్చి చెప్పినా వాడు మాట వింటాం. వాడి మూర్ఖత్వం వాడిని పాడి చేసేస్తుంది.